ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. బంగారం వెండి ధరలు మరి ఒక్కసారిగా తగ్గి మళ్ళీ పెరగడం మొదలు పెడుతున్నాయి. అంటే సైలెంట్గా తగ్గుతూ వచ్చినటువంటి ధరలు మళ్ళీ సైలెంట్గానే పైకి వస్తున్నాయని అనుకోవాలి. మరి పెళ్లిళ్ళ సీజను మాఘమాసం వచ్చేసింది. ఆల్రెడీ మనము బంగారం వెండి పైన చాలా వీడియోస్లో మాట్లాడుకుంటూనే ఉన్నాం. మరి ఈ రోజు చూసుకుంటే బంగారం వెండి చాలా పెరిగిందని అనుకోవాలి. మరి వీటన్నిటిపైన ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు గోల్డ్ ఎక్స్పర్ట్ అండ్ తెలంగాణ గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దుబ్బాక కిషన్ రావు గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సార్, మరి వెండి ఈరోజు చూసుకుంటే 2,90,000 అయితే రావడం చూస్తున్నాం. 4,25 దాకా వెళ్ళినది 2,90,000 ఆగిపోయింది. అంటే ఈ టైంలో మరి వెండి కొనడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు వెండి ప్రత్యేకతలు ఏంటి అంటే? వెండి గోల్డ్కు ఆల్టర్నేటివ్ మెటల్, దాని తర్వాతనే కాపర్. అయితే ఈ గోల్డ్ను కొనలేని వాళ్ళు కొద్దిగా సాటిస్ఫాక్షన్ గురించి సిల్వర్ ఆర్నమెంట్స్, సిల్వర్ పట్టీలు, సిల్వర్ కడియాలు అన్నీ మళ్ళా గోల్డ్ కోటింగ్లో సిల్వర్ చైన్స్ వేసుకొని తృప్తి పడేయడానికి అడ్జస్ట్ అవుతుంటారు. ఇది ఇండియన్ మహిళల రిక్వైర్మెంట్స్. కానీ ఈ సిల్వర్ దీని ఒక్కటికే కాదు, మన బ్యాటరీలలో వాడతాము, సోలార్ ప్యానెల్స్లో వాడతాము, కంప్యూటర్ చిప్స్లో వాడతాము. ఈ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది, అంటే ఇండస్ట్రియల్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది. దానివల్ల వెండి ఎప్పటికైనా కానీ మీకు మొన్న 4,20,000 వెళ్ళి మళ్ళా 2,50,000 వరకు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఒక 30,000 పెరిగింది. ఈ పెరుగుదల కనబడుతుంది, కానీ అది ఇమ్మీడియట్గా మీకు లాభాలు ఇస్తుందని కొనడం కాదు. మీకు నిలకడగా ఉంచుకోవాలనుకుంటే తీసుకోవాలి, కానీ సిల్వర్తో గేమ్లో ఆడేటట్టు లేదు. అంటే వెండి పైన ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఈ టైంలో? అదే రిస్క్ అని చెప్పాను కదా, ఇప్పుడు కూడా చెప్తున్నాను, మళ్ళీ కూడా చెప్తున్నాను. కొంచెం రిస్క్, కాకపోతే మన దగ్గర నిల్వ ఉంటే డబ్బులు పర్లేదు, ఏమైనా పర్లేదు అని అనుకున్న వాళ్ళకి మాత్రం లాభాలు వస్తాయి. ఇప్పుడు డిజిటల్ గోల్డ్, డిజిటల్ సిల్వర్ అంటూ ఉంటారు కదండి, అది ఎంతవరకు సేఫ్ అంటుంటే? రెగ్యులర్గా వెళ్ళి కొనుక్కోవడం కంటే ఈ డిజిటల్లో కొనుక్కోవడం అనేది కరెక్టేనా? మనకేమైనా రిటర్న్స్ బాగుంటాయా? అది ఓన్లీ పేపర్ వర్కేనండి. అది మన ట్రేడింగ్లో జస్ట్ షేర్ మార్కెట్లో ఎలాగో వెళ్తామో ఆ గోల్డ్ సిల్వర్లో అలా వెళ్తున్నాం, మెటల్స్లో. కానీ మీరు ఫిజికల్గా గోల్డ్ కొనడము, నిల్వ చేసుకోవడము, లాకర్లో పెట్టుకోవడము, ఇంట్లో జాగ్రత్తగా పెట్టుకోవడమే సేఫెస్ట్ మెథడ్. ఈ గేమ్స్లలో మన అందరూ చాలామంది సిల్వర్లో మోసపోయారు, ఇంకా కూడా మోసపోతారు. కాకపోతే మన దగ్గర డబ్బులు ఉంటే ఓ 10 లక్షలు ఉన్నాయనుకోండి, 3.5 కిలోలు వస్తుంది. తీసుకొని పెట్టుకుంటే మా ఫ్రెండ్స్ చాలామంది అలాగే చేశారు. 2 లక్షలు, 1,90,000 కొనిన సిల్వరు 4.5 లక్షల్లో చూసి సంతోషపడ్డారు. మళ్ళీ డౌన్ అయింది. అయినా కానీ వాళ్ళు పెరుగుతుంది అంటున్నారు. వాళ్ళు 100% కాన్ఫిడెన్స్ ఉంది వాళ్ళకు, లేదు పెరుగుతుందని అంటున్నారు. ధర తగ్గినప్పుడు కొనుక్కుంటే రేపు పెరిగినప్పుడు లాభాలు వస్తాయని ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. మరి ఇప్పుడు కొనుక్కోవడం 2,90,000 ఉంది వెండి, మరి ఇప్పుడు కొనుక్కోవచ్చు అంటారా? మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారా? 100% ఉన్నాయి, కానీ ఎన్ని రోజులు ఉంటాయి చెప్పలేము. అనిశ్చితి ఉంది సిల్వర్లో, గోల్డ్లో అలా లేదు. వెండి యూసేజ్ బాగా ఉంది కాబట్టి మరి సరఫరా కూడా అంతే ఉందా అండి? వెండి ఇప్పుడు మీరు అన్నట్టుగా సోలార్ ప్యానల్స్ అంటున్నారు, చిప్స్ అంటున్నారు, ఇంకా ఆటోమొబైల్స్ లో కూడా యూజ్ చేస్తున్నారు కదా. వెండి ఉపయోగం చాలానే ఉంది. మరి ఇంత ఉపయోగం ఉన్నప్పుడు, రేటు కూడా ఇంత ఉన్నప్పుడు సరఫరా ఉందా మరి వెండి సరఫరా? మెయిన్ అదే కదా ప్రాబ్లం. ఇప్పుడు చైనాలో ఎక్కువ ఉంది సిల్వర్, చైనాలో ప్రొడక్షన్ ఎక్కువ ఉంది, వాళ్ళు స్లోగా రిలీజ్ చేస్తున్నారు. అందువల్ల కూడా సిల్వర్ పెరగడానికి ఒక కారణం అవుతుంది అనమాట. ఎప్పుడైతే చైనా కొంచెం సిల్వర్ మార్కెట్లో ఎక్కువ వస్తుందో రేట్ పడిపోతుంది. అంటే వెండి బంగారంతో పాటు కొన్ని లోహాలు ఉన్నాయి కదండి, ఇంకా మన కాపర్ అని ఇంకా చాలానే ఉన్నాయి, ప్లాటినం కానీ ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి, కొంచెం కొంచెంగా పెరుగుతున్నాయి. ఆ మధ్య కాలం చూసుకుంటే ఇత్తడి కూడా కాపర్ బాగా పెరిగింది ఈ వెండి బంగారంతో పాటే. అంటే ఎందుకు వీటితో పాటు వీటి విలువ కూడా ఎందుకు పెరుగుతుంది అంటే? ఇవన్నీ కూడా మెటల్కి సంబంధించిందే కాబట్టి కాపర్కు సిల్వర్కు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఇప్పుడు కాపర్లో జింక్ కలిపితేనే బ్రాస్ అవుతుంది. జింక్ మెటల్ 2 ప్రపోర్షన్లు కలిపితేనే గోల్డ్ కలర్, ఈక్వలెంట్ గోల్డ్ కలర్ బ్రాస్ వస్తుంది. ఈ బ్రాస్తో వెజల్స్ అని తయారవుతున్నాయి. అండ్ దీపాలు, ఇవన్నీ ఎన్నో ఎన్నో దేవుడి టెంపుల్స్లో డెకరేషన్ ఐటమ్స్, గుడికి మీద గోపురంకు అన్నిటికీ ఈ బ్రాస్ వాడుతున్నారు. ఇంతకుముందు కాపర్ వాడి
గోల్డ్ కోటింగ్ వేసేవారు. కాస్ట్ ఎక్కువైంది కాబట్టి. ఎక్సెప్ట్ తిరుపతి, ఎక్కడ కూడా తిరుపతి, శ్రీశైలం, కనకదుర్గ టెంపుల్స్లోనే గోల్డ్ ప్లేటింగ్ ఇచ్చారు. ప్లేటింగ్ కూడా మంచి మందంగా ప్లేటింగ్ ఇచ్చారు. ఒక 15-20 ఏళ్ళ వరకు దానికి డోకా ఉంటుంది అనమాట. ఆ ప్రాసెస్ ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారు, ఆ బ్రాస్ మీద గోల్డ్ పన్నీలాగా తీసి మెర్క్యూరీని ఫస్ట్ కాపర్ పూసి ఈ ఫిల్మ్ను, గోల్డ్ ఫిల్మ్ని పెట్టి హీట్ ట్రీట్మెంట్ ఇస్తారు. పట్టేస్తుంది, అవును. ఇంకా రాదు. పూత మనం ఎంత గీకినా రాదు, ఫిక్స్ అయిపోతుంది. fix అయిపోతుంది. బంగారానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో కొంతమంది వెండికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. ఆ, ఈ పూజా సామాన్లు కానీ మీరు అంటే ఆర్నమెంట్స్ తక్కువ కానీ ఈ పూజా సామాన్లు ఇంక మిగతా చిన్న చిన్న అష్టలక్ష్మి వస్తువులు చెంబు వీటికి బాగా ప్రాధాన్యత ఇస్తా ఉంటారు. మరి వెండి కొంచెం కొద్ది రోజులు చూసుకుంటే 3 లక్షల్లోనే ఉంది కదండి. మరి అవును, అంటే ఇంకా ఇది 5-6 వరకు వెళ్ళిపోతుంది అంటారా? వెళ్ళిపోతుంది. ప్రాధాన్యత మీ- ఎక్కువ ఉంది మన కాబట్టి. యూటెన్సిల్స్ గురించి పెరగడం లేదు. ఇంటర్నేషనల్ గా మార్కెట్ లో వేరే వాడికి రిక్వైర్మెంట్స్. ఎక్స్రే ఫిలిం లో కూడా సిల్వర్ Silver వాడతారు, అవును. అంటే మనం వాడే ఈ ఆర్నమెంట్స్ కానీ మీరు అన్నట్టుగా దాని వల్ల వస్తువుల వల్ల కాదు అంటున్నారు. Yes, అంటే ఆటోమొబైల్స్, చిప్స్ 5% కాదండి అది. మన వరల్డ్ వైడ్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఆర్నమెంట్స్ ఇన్ సిల్వర్ 5% కూడా లేదు. ఓకే. మిగతాదంతా కూడా ఇండస్ట్రియల్ యూస్కే ఉందన్నమాట. ఎస్. సో ఏదేమైనా వెండి బంగారం ధరలు అయితే ఇంకా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. 100% ఉంది. తగ్గే ఛాన్సెస్ తక్కువ. అది ఆశ పెట్టుకోవడం కూడా తప్పు. ఒకవేళ పెట్టుకుంటే మీ అదృష్టంతో ఒక 5,000, 10,000 తగ్గవచ్చు. అది టెంపరీ ఫినామినా, 100% పర్మనెంట్ కాదు. థ్యాంక్ యూ. వెల్కమ్.